ఇప్పుడెలా ఉంది? ఒంట్లో నుండి కరెంటు జివ్వుమని పాస్ అవుతున్నట్టుందండి. అమ్మా భూమి, ఏం చేశానండి? అయ్యో భూమి, ఏమైందిరా? భూమి ఎందుకలా పడిపోయావు? ట్రై మాధవ, అలా చూస్తూ నిలబడ్డావేంటి? భూమిని పైకి లేపో. రే, మాట్లాడుతుంది నీతోనేరా. భూమిని పైకి లేపు. లేవండి. ఏంటి భూమి, ఎందుకలా పడిపోయావు? మీ తమ్ముడిని అడగండి, ఆయన చేసిన ఘనకార్యమే ఇదంతా. ఏమైందిరా? ఏం చేసావు? తనెందుకలా కింద పడిపోయింది? అడుగుతుంటే చెప్పకుండా అటు ఇటు చూస్తావేంట్రా? అంటే అక్క అది ఏం లేదండి, మీ తమ్ముడు గారు బైక్ తాళం మర్చిపోయారు. ఇద్దామని వస్తే ఇదిగో నా బయట కాలు కట్టుపడి కింద పడిపోయాను. అంతా ఈయన వల్లే. సరే సరే, హోటల్ టైం అయింది, నేను వెళ్తాను. భూమి, కొంచెం జాగ్రత్తమ్మా. నిశ్చితార్థం పెట్టుకుని నువ్విలా దెబ్బలు తగిలించుకుంటే ఎలా? మళ్ళీ ఏ దెబ్బైనా తగిలితే దాన్ని అపశకునం, ఆచారం అంటూ ఏవేవో అండం మొదలు పెడతారు. సరేనా? ఏమండి, ఇంకా పడుకోలేదా? మనసు ప్రశాంతంగా ఉంటే కంటికి కూడా కునుకు బానే పడుతుంది. మనసు ప్రశాంతంగా లేనప్పుడు కంటికి కునికెలా పడుతుంది చెప్పు? ఏంటండి, ఏమైంది? అయ్యయ్యో, ఈ కళ్ళలో నీళ్ళేంటి? రేపు భూమికి మాధవ్కి నిశ్చితార్థం అయిపోతే సగం పెళ్ళైపోయినట్టేగా. ఇన్నేళ్లు పెంచుకున్న కూతురు మరో ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక శాశ్వతంగా ఆ ఇంటికి సొంతం అయిపోతుంది. ఇన్ని రోజులు సొంత మనుషుల్లో ఉన్న మనం రేపటి నుంచి బంధువులం అయిపోతాం. మీ బాధ నాకు అర్థమవుతుందండి. మన ఇద్దరం కొడుకుని కనుంటే కడదాకా మనతో కలిసే ఉండేవాడు. కానీ మనం కన్నది కూతుర్ని. కూతుర్ని పరా ఇంటికి పంపించకుండా తప్పుతుందా? కూతురు వెళ్ళిపోయాక దాని జ్ఞాపకాలతో మనం బ్రతకక తప్పదండి. ఆ విషయం నాకు తెలిసే. అందుకే చదువు పేరు చెప్పి ఇంకో 2-3 ఏళ్లు మనతో పాటు ఉంచుకుందాం అనుకున్నా. కానీ ఇంతలోనే హఠాత్తుగా ఈ పెళ్లి హడావుడి మొదలైంది. భూమికి మాధవ్ కూడా నచ్చడం వల్ల నేను కాదనలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడేమో కూతుర్ని శాశ్వతంగా వాళ్ళ ఇంటికి పంపలేక, తనని దూరం చేసుకోలేక ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏమండి, మీరెప్పుడు మీ కూతురికి దగ్గరగా ఉండాలన్నా, మీ కూతుర్ని మీరు ఎప్పటికప్పుడు చూసుకోవాలన్నా నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు చేస్తానంటే చెప్తాను మరి. ఏంటది?
మనం ఈ ఊళ్ళోనే ఒక ఇల్లు తీసుకుందాం ఆ? ఇకపై మనం కూడా ఇక్కడే ఉందాం. అప్పుడప్పుడు మన ఊరెళ్ళి అక్కడ పొలాలు ఆస్తుల సంగతులన్నీ చూసుకుని వద్దాం. హ్మ్? కూతురు దూరంగా ఉంది అనే ఆలోచన కూడా మీ మనసుకి రాదు. ఏమంటారు? హ్మ్. నువ్వు అన్నమాట బానే ఉంది. మా ఫ్రెండ్ ఫ్యామిలీ అంతా దుబాయ్ షిఫ్ట్ అవుతున్నారు. తనదొక పెద్ద ఇల్లు ఉంది ఇక్కడ. నాకు ఇస్తానన్నాడు, నేను తీసుకుంటాను. కాకపోతే ఈ నిశ్చితార్థం అయిన తర్వాత అవన్నీ ఆలోచిద్దాం. సరే, ఎక్కడైనా మీరు మనశ్శాంతిగా పడుకోండి. హ్మ్? రేపు మీ కూతురు నిశ్చితార్థం కూడా ఉంది. హ్మ్? హ్మ్. మాధవ్ మంచోడే కాని కొంచెం మొరటోడు. ఎవరైనా అబ్బాయి నిశ్చితార్థం చేసుకోబోయే అమ్మాయితో ఎలా ఉంటాడు? కాల్స్ మీద కాల్స్ చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ఏం కావాలో కోరుకో అని ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు. పెళ్లికి ముందు నిశ్చితార్థం ఎందుకు, నేరుగా పెళ్లి చేసుకుంటే సరిపోదా అని ఎంతో ఆరాటపడతాడు. కాని ఈయనగారిలో ఆ ఆరాటం కనిపించడం లేదు. అయ్యేదేదో అవుతుందిలే అని వదిలేస్తాడు. అయ్యేదేదో అవుతుందని ఆయన వదిలేస్తే నేను వదిలేస్తానా? చెప్తాను. హలో, ఈ హల్లులు బోలోలు తర్వాత ముందు నాకు కాలు విరిగింది, దానికి తైలం తీసుకురండి. ఏంటి తైలమా? అవును, కాలికి తైలానికి ఏదో ప్రాస కుదిరిందని వాడేశానులేండి. ఏదైనా నొప్పి తగ్గించే ఆయిల్ తీసుకురండి. అసలు మీ కాలికి ఏమైంది? ఏంటి అప్పుడే మర్చిపోయారా? ఉదయం నన్ను కింద పడేసి నా కాలు విరిగేలా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారేంటి? హాయ్ బాబోయ్ బాబోయ్, మామూలుగా కాదు. తమరు ఫ్లాష్ కట్లు వేసుకున్నది చాలు. ముందు నా కాలుకి మందు తీసుకురండి. పడగొట్టినందుకు ఆ మాత్రం ప్రాయశ్చితం ఉండాలి కదా. పడగొట్టడం ఏంటి? నేను మిమ్మల్ని పడగొట్టానా? మీరు నేరుగా పడగొట్టకపోవచ్చు, కానీ పడిపోయింది మాత్రం మీ వల్లే కదా. అది నా తప్పేలా అవుతుంది? మీ వల్ల తప్పు జరిగితేనే నా కాలికి మందు తీసుకొస్తారా ఏంటి? అయ్యో పాపం, తనకెలా ఉందో, ఎంత ఇబ్బంది పడుతుందో అని కొంచెమైనా ఆలోచించాలి కదా. పెళ్లి చేసుకునే అమ్మాయి కష్టంలో ఉంటే ఇలాగే వదిలేస్తారా? రేపు పెళ్ళయ్యాక కూడా ఇలాగే ప్రవర్తిస్తారా? ఇలాగే నన్ను వదిలేస్తారా?